This conference will now be recorded. So we'll see వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. Okay, let's start with user management. Okay. Right. ఏ ఆటంకాలు లేకుండా కంప్లీట్ సక్సెస్ఫుల్ అవ్వాలి. యూజర్ మేనేజ్మెంట్. ఓకే, యూజర్ మేనేజ్మెంట్ అంటే ఏమేమి వస్తాయి మనకి? యూజర్ క్రియేషన్, డిలీట్ అంటాం, యాక్సెస్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్, రైట్? ఓకే, so managing the users is a important thing, because యూజర్ అనేవాడిని కరెక్ట్గా డిఫైన్ చేయకపోతే నీ డేటా బ్రీచ్ అనేది జరుగుతుంది, రైట్? యూజర్ అనేవాడికి కరెక్ట్గా డిఫైన్ చేసి క్రియేట్ చేసినప్పుడు ఒక పద్ధతి ప్రకారం క్రియేట్ చేయకపోతే తను ఏ డేటా అయినా యాక్సెస్ చేస్తాడు, ఏ డేటా అయినా మాడిఫై చేయగలడు, మ్యానిపులేట్ చేయగలడు. సో కాబట్టి యూజర్ మేనేజ్మెంట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఏ టెక్నాలజీ చూసుకున్నా, ఏ టూల్ చూసుకున్నా, లేదంటే ఏ సాఫ్ట్వేర్ చూసుకున్నా కూడా. ఓకే, సో ఒక హైరార్కీ ఉంటుంది. సో యూజర్ అనేవాడికి ఒక యూజర్ని కన్సిడర్ చేసుకుంటే, ఒక యూజర్ యొక్క ప్రొఫైల్ వచ్చేసిన పదం, ఒక యూజర్కి ఏం చేస్తాడు, ఒక యూజర్ ఏం చేయగలడు. నువ్వు ఏదైనా తీసుకో, ఏదైనా ఏ టూల్ అయినా తీసుకో, ఏదైనా ఏ సాఫ్ట్వేర్ అయినా తీసుకో, ఆ సాఫ్ట్వేర్ని యాక్సెస్ చేస్తున్నాడు అని ఆ యూజర్ ఏం చేయగలడు అనే దాన్ని మనం కాన్ఫిగర్ చేయాలి ఫస్ట్. సో యూజర్ని క్రియేట్ చేసినప్పుడు తనకి ఏమేమి యాక్సెస్ ఇవ్వాలి, తను ఏం చేయగలడు అనేది ఏం డిసైడ్ చేస్తుంది అంటే ప్రొఫైల్ డిసైడ్ చేస్తుంది. ఓకే, యూజర్ ఏం చేయగలడు అనేది ప్రొఫైల్ డిసైడ్ చేస్తుంది. If he is a user, it is a profile. ఈ యూజర్ అనేవాడు ఏం చేయగలడు అనేది ప్రొఫైల్ డిసైడ్ చేస్తుంది. వాట్ ఈస్ ప్రొఫైల్? ఇట్స్ ఎ సెట్ ఆఫ్ పర్మిషన్స్. సో ఎలా అంటే, సో ప్రొఫైల్ అంటే ఏంటి? ఇప్పుడు నా ప్రొఫైల్ ఉంది. నా ప్రొఫైల్ ఏంటి? టీచింగ్ ప్రొఫైల్. సో నేను టీచ్ చేయగలను. మీ ప్రొఫైల్ ఏంటి? స్టూడెంట్ ప్రొఫైల్. మీరు ఏం చేసుకుంటారు? ఇన్పుట్స్ తీసుకుంటారు నా దగ్గర నుంచి. సో అదేవిధంగా ఒక డాక్టర్ తీసుకుంటే డాక్టర్ ప్రొఫైల్. డాక్టర్లో మళ్ళీ స్పెషలైజేషన్స్, కార్డియాలజిస్ట్ అని, సర్జన్ అని, ఓకే, సో ఎనస్థీషియా స్పెషలిస్ట్ అని. సో దేర్ ప్రొఫైల్ డిఫైన్స్ అవర్ యాక్టివిటీస్. ఆ ప్రొఫైల్లో అంటే ఇప్పుడు డాక్టర్ ప్రొఫైల్ వచ్చేసరికి సివిల్ ఇంజనీర్ యాక్టివిటీస్ చేయలేడుగా, రైట్? సో డాక్టర్ ప్రొఫైల్లో డాక్టర్ రిలేటెడ్ యాక్టివిటీస్ మాత్రమే ఉంటాయి, ఆ డిగ్రీలకు సంబంధించిన మాత్రమే ఉంటాయి. ఆ డిగ్రీలు ఉంటే అది డాక్టర్ ప్రొఫైల్ అవుతుంది. అంతేగాని ఈసీఈ తీసుకెళ్ళి ట్రిపుల్ ఈ తీసుకెళ్ళి డాక్టర్ ప్రొఫైల్ అంటే వర్కౌట్ అవ్వదు కదా. ఓకే, సో ఇది సేమ్ వే. సో ఆ ప్రొఫైల్లో ఏముంటుంది అంటే సెట్ ఆఫ్ యాక్టివిటీస్, సెట్ ఆఫ్ పర్మిషన్స్, సెట్ ఆఫ్ యాక్సెస్ రిలేటెడ్ థింగ్స్ అని డిఫైన్ చేస్తాం అనమాట ఆ ప్రొఫైల్లో. సో బేస్డ్ ఆన్ ద ప్రొఫైల్ user will perform.
ఓకే, సో వాట్ ఈస్ ప్రొఫైల్ అనేది మీకు అర్థమైంది కదా. సో మనకి ఎలా అంటే ఇప్పుడు ప్రొఫైల్, సో మల్టిపుల్ ప్రొఫైల్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. చాలా మనకి ప్రొఫైల్స్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి, స్టాండర్డ్ ప్రొఫైల్స్ అండ్ కస్టమ్ ప్రొఫైల్స్. స్టాండర్డ్ ప్రొఫైల్స్ లాట్ ఆఫ్ ప్రొఫైల్స్ ఆర్ దేర్ ఫ్రమ్ ద సేల్స్ ఫోర్స్. సో డిఫాల్ట్ గా వాళ్ళు బేసిక్ గా పర్మిషన్స్ అంటే ఎందుకు వాళ్ళు ఇచ్చారు అంటే లాట్ ఆఫ్ ప్రొఫైల్స్ ఇక్కడ మనం పర్మిషన్, ఈ ప్రొఫైల్ ఇస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ పర్మిషన్స్ అన్నాం. సో సెట్ ఆఫ్ పర్మిషన్స్ అంటే థౌజండ్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయండి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ టూల్, ఇట్స్ నాట్ ఎ స్మాల్ కాన్ఫిగరేషన్ థింగ్. ఓకే, థౌజండ్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పర్మిషన్స్ మనం కాన్ఫిగర్ చేయాలి. సో అవన్నీ మనం ఒక ప్రొఫైల్ స్క్రాచ్ నుంచి డెవలప్ చేయాలంటే చాలా కష్టం. ఓకే, స్క్రాచ్ నుంచి ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే చాలా కష్టం. ఓకే, ఎందుకంటే అందుకని ఏం చేస్తారంటే వాళ్ళు డెవలప్ చేసినప్పుడే కొన్ని స్టాండర్డ్ ప్రొఫైల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో మనం కస్టమ్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనము దాని నుంచి క్లోన్ చేసుకుంటూ ఉంటాం. క్లోన్ చేసుకొని మనం కస్టమ్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటాం. సో ఆల్రెడీ ఉన్న పర్మిషన్, సెట్ ఆఫ్ పర్మిషన్స్ అన్ని వస్తాయి మనకి, మనం వాటిని కస్టమైజ్ చేస్తాం. అది ఏంటి ఎలా చేస్తాం అనేది నేను చూపిస్తాను ప్రాక్టికల్ గా. ఓకే, సో వాట్ ఈస్ ప్రొఫైల్? ఇట్స్ ఎ సెట్ ఆఫ్ పర్మిషన్స్, ఇట్స్ ఎ సెట్ ఆఫ్ పర్మిషన్, అండ్ ప్రొఫైల్ డిఫైన్స్ ద user activities, what the user can do, what the user can perform. Okay, what the user can perform. A single user can have only one profile. A user can have only one profile. A user can have only one profile. Okay, user కి ఒక ప్రొఫైలే ఉంటుంది. ఓకే, సో నాకు టీచింగ్ ప్రొఫైల్ ఉంటుంది, నీకు స్టూడెంట్ ప్రొఫైల్ ఉంటుంది, డాక్టర్ కి డాక్టర్ ప్రొఫైల్ ఉంటుంది. ఓకే, అంతేగాని డాక్టర్ కి 2 ప్రొఫైల్స్, నాకు 2-3 ప్రొఫైల్స్ ఉండవు కదా. సో సేమ్ వే ఒక యూజర్ కి ఒక ప్రొఫైల్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో మేనేజర్ కి మేనేజర్ ప్రొఫైల్, క్లర్క్ కి క్లర్క్ ప్రొఫైల్, డెలివరీ మేనేజర్ కి డెలివరీ మేనేజర్ ప్రొఫైల్. ఓకే, but a profile contains multiple users. A profile can assign to multiple users, right? A profile can assign to multiple users. 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 User 1, user 2. Because if you consider ICICI Bank లో చాలా మంది క్లర్క్స్ ఉంటారు, రైట్? చాలా మంది క్లర్క్స్ ఉంటారు. సో ఇట్స్ ఎ క్లర్క్ ప్రొఫైల్. సో క్లర్క్ 1, క్లర్క్ 2, క్లర్క్ 3. సో ఒక్కొక్కడి కోసం అని చెప్పి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయం. ఒక స్టాండర్డ్ ప్రొఫైల్, క్లర్క్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాము. వై? బికాస్ ఇట్స్ ఎ కామన్ set of activities will be performed by these all 3 clerks. ఓకే, అందువల్ల మనం ఒక క్లర్క్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆ ప్రొఫైల్ ని అందరి క్లర్క్స్ కి అసైన్ చేస్తాం అనమాట. ఓకే, వన్ ప్రొఫైల్ కెన్ మ్యాప్ టు ఎనీ నెంబర్ ఆఫ్ యూజర్స్, బట్ వన్ యూజర్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ ప్రొఫైల్. ఇట్స్ ఏ వన్ టు మెనీ రిలేషన్షిప్. ఓకే, one user can have many, one user can have only one profile, but one profile can be assigned to any number of users. Okay, గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ నా ప్రొఫైల్ ఏంటో చూద్దాం. ఇక్కడ నా ప్రొఫైల్ ఏంటండి, నేను ఇక్కడ ఆర్గ్ క్రియేట్ చేయగలను. ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇది వరకు. సో మనం ఆర్గ్ అడగంగానే ఆర్గ్ వస్తుంది. ఆర్గ్ లో ఒక యూజర్ ఇచ్చేస్తాడు డిఫాల్ట్ యూజర్ వస్తాడు. ఆ యూజర్ యొక్క ప్రొఫైల్ ఏంటిది, ఆ యూజర్ యొక్క ప్రొఫైల్ ఏంటి? సిస్టమ్ అడ్మిన్, రైట్? సిస్టమ్ అడ్మిన్, టాప్ అడ్మిన్. సో అండ్ నేనే కదా. ఓకే, సో మై ప్రొఫైల్కి వెళ్ళండి. ఇక్కడ మై ప్రొఫైల్, మై సెట్టింగ్స్, పర్సనల్, అడ్వాన్స్డ్ యూజర్ డీటెయిల్స్. సో ఇక్కడ నాకు తెలిసిపోతుంది అసలు నాకేంటి, నేను ఎవరిని నేను ఆర్గ్ క్రియేట్ చేసేయమని అడిగాను, నాకు ఇచ్చారు ఆర్గ్. నేనేంటి ఇక్కడ, నా పేరు ఇది, నా ఎలియస్ నేమ్ ఇది, నా ఈమెయిల్ ఐడి ఇది, నా యూజర్ నేమ్ ఇది, నా నిక్ నేమ్ ఇది, నా రోల్ డిఫైన్ చేసుకోవాలా. యూజర్ లైసెన్స్, సేల్స్ ఫోర్స్ లైసెన్స్, ఇది నేనేం చేయాల, సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చారు. developer.salesforce.com లో నేను ఒక యూజర్ క్రియేట్ చేస్తే నాకు లైసెన్స్ కింద సేల్స్ ఫోర్స్ ఇచ్చారు. ఓకే, సేల్స్ ఫోర్స్ లైసెన్స్ ఇచ్చారు.
ప్రొఫైల్, నా ప్రొఫైల్ ఏంటి? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. మీది కూడా చూడండి, మీ ప్రొఫైల్ కూడా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనే ఉంటుంది. వై? బికాస్ యు ఆర్ ద ఫస్ట్ యూజర్ టు దిస్ ఆర్గ్. ఐఎమ్ ద ఫస్ట్ యూజర్ టు దిస్ ఆర్గ్. ఆర్గ్ క్రియేట్ చేసినప్పుడు ఏ యూజర్ అయితే క్రియేట్ చేస్తాడో హీ విల్ బి ద సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ బై డిఫాల్ట్ హీ విల్ బి ద ప్రైమరీ కాంటాక్ట్. మనం నిన్న మాట్లాడుకున్నాం ప్రైమరీ కాంటాక్ట్ అని వస్తుంది అని చెప్పి. ఓకే, కంపెనీ ప్రొఫైల్లో ప్రైమరీ కాంటాక్ట్, ఐఎమ్ ద ప్రైమరీ కాంటాక్ట్. దిస్ విల్ బి వ్యారీ. నేను వెళ్ళిపోతున్నాను అనుకో ఈ ఆర్గ్ నుంచి, వేరే వాళ్ళకి అసైన్ చేస్తారు. ఓకే, సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్ అండి. సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్ అంటే హీ కెన్ డూ ఎనీథింగ్. అండ్ యూజర్స్ ని మేనేజ్ చేయాలంటే ఐ షుడ్ బి ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, యూజర్స్ ని మేనేజ్ చేయాలి అంటే మై ప్రొఫైల్ షుడ్ బి ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. దెన్ ఓన్లీ ఐ కెన్ మేనేజ్ ద యూజర్స్. ఓకే, ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మాత్రమే యూజర్స్ ని మేనేజ్ చేయగలడు. ఆ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్ చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక ప్రొఫైల్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఏమేమి ఉంటాయి? సో ప్రొఫైల్ డీటెయిల్స్, ప్రొఫైల్ నేమ్, ఆ ప్రొఫైల్ ఏ లైసెన్స్ తో క్రియేట్ చేసామో, లైసెన్స్ డిఫైన్స్ వాట్ వీ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ద సేల్స్ ఫోర్స్. దిస్ ప్రొఫైల్ కెన్ పెర్ఫార్మ్ వాట్ దిస్ ప్రొఫైల్ కెన్ డూ అనేది, వాట్ దిస్ ప్రొఫైల్ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ద సేల్స్ ఫోర్స్ అనేది బేస్డ్ ఆన్ ద లైసెన్స్ ఇట్ డిఫైన్స్ అన్నమాట. ఓకే, ఈ ప్రొఫైల్ సేల్స్ ఫోర్స్ ఆర్గ్ లో క్రియేట్ చేస్తున్నాము. ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఈ సేల్స్ ఫోర్స్ ఆర్గ్ లో ఏమి చేయగలదు? ఈ ప్రొఫైల్ ఏం చేయగలదు అంటే బేస్డ్ ఆన్ ద లైసెన్స్ దిస్ ప్రొఫైల్ కెన్ పెర్ఫార్మ్ అన్నమాట. బేస్డ్ ఆన్ ద ప్రొఫైల్ ద యూజర్ కెన్ పెర్ఫార్మ్ ద యాక్టివిటీస్. ఓకే, ఇట్స్ ఎ హైరార్కీ అండి, సో ఏమేమి చూసాం మనం ఇప్పటిదాకా? మనం ఏం చూసాము? అప్లికేషన్స్ చూసాము, ఆబ్జెక్ట్స్ చూసాము, పేజ్ లేఅవుట్ చూసాము, రికార్డ్ టైప్స్ చూసాము, ఫీల్డ్స్ చూసాము. సో వీటన్నిటిని మనం అడ్మినిస్ట్రేటర్ పెట్టుకొని నేను అన్ని క్రియేట్ చేశాను, డిలీట్ చేస్తున్నాను, ఇన్సర్ట్ చేస్తున్నాను, అప్డేట్ చేస్తున్నాను, అన్ని చేశాను, అన్ని యాక్టివిటీస్ చేశాను. ఓకే, సో అవి చూద్దాము. అసలు నాకు ఎలా డిఫైన్ చేశారు యాక్సెస్ అనేది, అవే ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, పేజ్ లేఅవుట్ యాక్సెస్ అండి. మనకి పేజ్ లేఅవుట్ లో స్టాండర్డ్ ఉంటుంది, కస్టమ్ ఉంటుంది. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ లేఅవుట్స్, ప్రతి ఆబ్జెక్ట్ కి ఒక లేఅవుట్ ఉంటుంది. సో ఇవన్నీ ఆబ్జెక్ట్స్. అకౌంట్ ఆబ్జెక్ట్ లేఅవుట్ అన్నమాట. ఓకే, అకౌంట్ ఆబ్జెక్ట్ లేఅవుట్. అదే విధంగా కస్టమ్ ఆబ్జెక్ట్స్ లేఅవుట్స్ కూడా ఉంటాయి. కస్టమ్ ఆబ్జెక్ట్ లేఅవుట్స్, వాటి యొక్క పర్మిషన్స్. ఓకే, అదే విధంగా ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. మనం చూసినట్లయితే మనం ఫీల్డ్స్ క్రియేట్ చేసినప్పుడు FLS అని చెప్పి కళ్ళు మూసుకొని అన్ని అందరికి యాక్సెస్ ఇచ్చేసేయండి అని చెప్తున్నాము. సో అది ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడతాం అనమాట, ఎవరెవరికి ఇవ్వాలి అనేది. ఓకే, స్టాండర్డ్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. సో స్టాండర్డ్ ఫీల్డ్స్ ఇవన్నీ. అలాగే కస్టమ్ ఫీల్డ్స్, ఇవి నేను నా కస్టమ్ ఫీల్డ్స్, స్టూడెంట్, ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్, ఇవి మనం క్రియేట్ చేసినవి కస్టమ్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. ఇది వ్యూ కోడ్ అండి, మీకు తెలిసిపోతుంది దాంట్లో ఏముంటాయి సెట్ ఆఫ్ పర్మిషన్స్ యాక్సెస్ లని. చూడండి, రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్, ఎడిట్ యాక్సెస్, ఎడిట్ యాక్సెస్. ఓకే, ఈ ప్రొఫైల్ కి రీడ్ యాక్సెస్, ఎడిట్ యాక్సెస్ రెండు ఇచ్చాం అనమాట ఈ ఫీల్డ్స్ మీద. ఓకే, అది. అదేవిధంగా కస్టమ్ యాప్స్ చూస్తే స్టాండర్డ్ యాప్స్ ఉంటాయి, కస్టమ్ యాప్స్ ఉంటాయి. కస్టమ్ యాప్స్ కి సెట్టింగ్స్ ఇవి. యాక్సెస్, విజిబిలిటీ అంటే చూడొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, అలాగే ట్యాబ్స్ క్రియేట్ చేయడం చూసాము. ట్యాబ్స్ ఆప్షన్ కూడా ఉంటుంది కదా. ట్యాబ్ క్రియేట్ చేసినప్పుడు మనము స్టాండర్డ్ ట్యాబ్స్ ఉంటాయి, కస్టమ్ ట్యాబ్స్ ఉంటాయి. డిఫాల్ట్ ఆనా, డిఫాల్ట్ ఆఫా, హిడెన్, 3 ఆప్షన్స్ ఉంటాయి దీనికి. ఓకే, కస్టమ్ ట్యాబ్స్ మనం క్రియేట్ చేసిన ఈ బ్రాంచెస్, కోర్సెస్, ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్, ట్రాన్సాక్షన్స్. ఓకే, అలాగే రికార్డ్ టైప్స్, ఇది కూడా మనం చూసాము. ప్రతి రికార్డ్ టైప్ కి ఏం సెట్టింగ్ ఇచ్చాడు ఇక్కడ. రికార్డ్ టైప్స్, కస్టమ్ రికార్డ్ టైప్స్ ఉంటాయి. దీని కింద చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనం చేసిన రికార్డ్ టైప్స్ ఉంటాయి, వాటికి యాక్సెస్లు. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్, నేనేం చేయగలను ఈ ఆర్గ్లో. అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ అంటే ఇవి చూడండి. ఇన్ని ఆప్షన్స్ మనం స్క్రాచ్ నుంచి డిఫైన్ చేయాలంటే కష్టం. ఓకే, ఇవన్నీ జనరల్ యూజర్ పర్మిషన్స్.
ఇది ఆబ్జెక్ట్స్. మళ్ళీ ఆబ్జెక్ట్ లెవెల్ పర్మిషన్స్, ఏ ఆబ్జెక్ట్ మీద ఏమేమి యాక్సెస్లు ఉన్నాయి. యాజ్ ఐఎమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఐ విల్ బి గెటింగ్ ఫుల్ లెవెల్ యాక్సెస్ అనమాట, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. అలాగే కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉంటుంది. బ్రాంచెస్, కోర్సెస్, ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్, ఈ ఆబ్జెక్ట్స్ ఇవి. యాజ్ ఎ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ I created these objects, right? So that I'll be getting full permissions. Okay. సో ఇవి వచ్చేసరికి ఇంటిగ్రేషన్ రిలేటెడ్ సెషన్ సెట్టింగ్స్. ఇవి సెషన్ టైమ్ అవుట్స్, అంటే 2 hours ఇన్యాక్టివ్ గా ఉంటే తర్వాత టైమ్ అవుట్ అవుతుంది ఆటోమేటిక్ గా. పాస్వర్డ్ పాలసీస్, లాగిన్ అవర్స్, నేను ఎప్పుడు లాగిన్ అవర్స్ ఏ టైంలో నేను లాగిన్ అవ్వాలి, లాగిన్ రిలేటెడ్ ఐపీ రేంజెస్ అంటే నేను రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. ఇవన్నీ ఫ్లో యాక్సెస్, ఎపెక్స్ ప్రోగ్రామింగ్, యాక్సెస్ రిలేటెడ్. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క దానికి సెట్టింగ్స్ డిఫాల్ట్ గా క్రియేట్ అయి ఉన్నాయి కాబట్టి, కాన్ఫిగర్డ్ అయి ఉన్నాయి కాబట్టి, దిస్ ఈస్ ద ప్రొఫైల్ విచ్ ఈస్ ఆల్రెడీ డిఫైన్డ్ అండ్ ఇట్ విల్ బి అసైనింగ్ బై డిఫాల్ట్ బై ద సేల్స్ ఫోర్స్ ఆర్గ్ విచ్ ఈస్ కాల్డ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఇవన్నీ ఫుల్ లెవెల్ యాక్సెస్ ఉన్నాయి కాబట్టి నేను అన్ని చేయగలుగుతున్నాను ఈ ఆర్గ్ లో. ఓకేనా? అర్థమైందండి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్లో? సో ఇన్ ద సేమ్ వే వీ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రొఫైల్స్ అనమాట. డిఫరెంట్ ప్రొఫైల్స్. మేనేజర్ కి మేనేజర్ ప్రొఫైల్ ఉంటుంది, క్లర్క్ కి క్లర్క్ ప్రొఫైల్ ఉంటుంది. అరే ఇది చెప్తున్నాడు, ఆ ప్రొఫైల్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దామా అంటే సెటప్, గో సెటప్కి వెళ్ళండి. ఎక్కడ ఉంటాయి ప్రొఫైల్స్? ఎక్కడ ఉంటాయి? క్రియేట్ లో ఉంటాయా, కస్టమైజ్ లో ఉంటాయా? ప్రొఫైల్స్ ఎక్కడ ఉంటాయి? ప్రొఫైల్స్ ఆల్రెడీ మనం ఒకసారి చూసాం ప్రొఫైల్స్ ఎక్కడ ఉంటాయా అని. ఎక్కడ ఉంటాయి ప్రొఫైల్స్? ఏడుంటాయి? మేనేజ్ యూజర్స్. మర్చిపోతున్నారు. నావిగేషన్ గుర్తుపెట్టుకోవాలండి. నావిగేషన్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చిన్న చిన్న కాన్సెప్ట్స్ అమ్మట పట్టేసుకుంటారు. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేవి ఫార్ములాస్, అప్రూవల్ ప్రాసెస్, వర్క్ ఫ్లో ప్రాసెస్, డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్, వ్యాలిడేషన్ రూల్స్, ఇవన్నీ కంప్లీట్ గా టెక్నికల్ థింగ్స్. ఇవన్నీ ఈ నావిగేషన్స్ అన్ని మీకు వచ్చుంటే అవి కంఫర్టబుల్ గా వెళ్ళిపోతాయి. నావిగేషన్స్ బాగా నేర్చుకోండి. మనకి ఈ స్టార్టింగ్ పీరియడ్ లోనే నావిగేషన్స్ బాగా బట్టి కొట్టాలి, బై హార్ట్ చేయాలి. ఏ ఆప్షన్ ఎక్కడుంది. సో మీకు ఈ ప్రొఫైల్స్ అనే పదం తెలిస్తే ఓకే, క్విక్ ఫైండ్ ద్వారా కూడా మనం కొట్టేసేయచ్చు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మేనేజ్ యూజర్స్, ప్రొఫైల్స్, ఓకే, ఇలా కూడా వెళ్ళిపోవచ్చు ఈజీ. బట్ ద స్టాండర్డ్ నావిగేషన్ షుడ్ బి లోన్, రైట్? సో మీరు బాగా నేర్చుకోండి. ఓకే. సో ప్రొఫైల్స్, గుడ్. ప్రొఫైల్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి అన్ని ఆల్ఫాబెట్స్ లో ఉంటాయి. మొత్తం 37 ప్రొఫైల్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ స్టాండర్డ్ ప్రొఫైల్స్ అనమాట. వీ క్యాన్ డిలీట్ దిస్, వీ కెన్ కస్టమైజ్, వీ కెన్ ఎడిట్, వీ కెన్ క్లోన్ ఇట్. ఓకే. సో అలా మీరు ఆల్ ప్రొఫైల్స్ అని కొట్టారంటే ఆల్ వచ్చేస్తాయండి. ఇక్కడ మనం సిస్టమ్ అడ్మిన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఉందో లేదో చూడండి. ఇది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్ విచ్ యూజర్ లైసెన్స్ డిఫాల్ట్ సేల్స్ ఫోర్స్ అనమాట. డిఫాల్ట్ ఈస్ సేల్స్ ఫోర్స్. మనం లైసెన్సుల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ అంటే ఏం చేస్తాడు, సేల్స్ ఫోర్స్ అయితే ఏం చేస్తాడు, చార్టర్ లైసెన్స్ అయితే ఏం చేస్తారు, అవన్నీ వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే. సో లైసెన్స్ ఎందుకు యూస్ చేస్తామంటే వాట్ దిస్ ప్రొఫైల్ కెన్ డూ ఇన్ దిస్ ఆర్గ్, వాట్ దిస్ ప్రొఫైల్ కెన్ యాక్సెస్ ఫ్రమ్ దిస్ ఆర్గ్ అనేది లైసెన్స్ డిఫైన్ చేస్తుంది. ఎందుకంటే ఆర్గ్ క్రియేట్ చేసినంత మాత్రం చేత ఆ ఆర్గ్ లో ఏముండాలి అనేది ఎవరు డిఫైన్ చేస్తారు? లైసెన్స్ డిఫైన్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు తీసుకునే లైసెన్స్ బేస్ చేసుకునే కదా నీకు సేల్స్ ఫోర్స్ వాడు సేల్స్ క్లౌడ్ ఇవ్వాలా, సర్వీస్ క్లౌడ్ ఇవ్వాలా, లేకపోతే మార్కెటింగ్ క్లౌడ్ ఇవ్వాలా, లేకపోతే ఫుల్ అన్ని క్లౌడ్స్ ఇచ్చేయాలా. నువ్వు ఎంత డబ్బులు కొడితే, ఏ లైసెన్స్ కి డబ్బులు కడితే ఆ ప్రొడక్ట్స్ అన్ని నీకు వస్తాయి. ఓకే. సో డిఫాల్ట్ గా ఏంటంటే ఇవన్నీ ఇస్తున్నాడు మనకి ప్రాక్టీస్ కోసం. ఓకే. కమర్షియల్ వచ్చేసరికి నువ్వు ఏది డబ్బులు పే చేస్తే ఆ లైసెన్స్లు వస్తాయి. సో ఆ లైసెన్స్ ని బేస్ చేసుకొని నువ్వు ప్రొఫైల్ క్రియేట్ చేస్తావు. ఆ ప్రొఫైల్లో యూజర్స్ క్రియేట్ చేస్తావు. ఓకే. సో ఇది హైరార్కీ ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఓకే, లెట్స్ క్రియేట్ ఎ ప్రొఫైల్. సో మై రిక్వైర్మెంట్ ఈస్ లైక్
ఒక న్యూ ప్రొఫైల్ క్రియేట్ చేద్దాము. యాజ్ ఏ సిఆర్ఎం ప్రొడక్ట్ ఓనర్, నేనే కదా ఓనర్ని. ఐ వాంట్ టు క్రియేట్ రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది, ఐ వాంట్ టు క్రియేట్ ఏ సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్. ఆ ప్రొఫైల్ నేమ్ ఏమి ఉండాలి? మన హీరో ఉన్నాడు కదా, మన కంపెనీ ఉంది కదా, ప్లాన్ వెళ్ళి కంపెనీ ఏం నేమ్ ఇద్దాము? ఎక్కువ ప్రొఫైల్ సేల్స్ అడ్మిన్ అలా ఇచ్చేద్దాం. ఈ ప్రొఫైల్ రావాలా. అలాగే యాజ్ ఏ అండ్ I want to create another profile. I want to create sales representative profile. Okay. సో ఇప్పుడు నేను 2 ప్రొఫైల్స్ క్రియేట్ చేయాలి. 2 ప్రొఫైల్స్ క్రియేట్ చేయాలి కాబట్టి సెటప్ మేనేజ్ యూజర్స్, ప్రొఫైల్స్, న్యూ ప్రొఫైల్. క్లిక్ ఆన్ న్యూ ప్రొఫైల్. చూడండి, మీరు డైరెక్ట్ గా స్క్రాచ్ నుంచి మీరు క్రియేట్ చేయలేరు. యూ హ్యావ్ టు క్లోన్ ఎగ్జిస్టింగ్ వన్ అనమాట. ఏదో ఒక టెంప్లెట్ తీసుకోవాల్సిందే. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే one minute guys.
Yeah. Okay. మన రిక్వైర్మెంట్ ఏంది? సో I want to create a profile because I need another user, right? So yeah, మనకి yeah, నాకు ఒక యూజర్ కావాలా. యూజర్ సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్ అంటే సేల్స్ యూజర్ కావాలా, నాకు ఒక యూజర్ కావాలి, రైట్? యాక్చువల్ రిక్వైర్మెంట్ ఇస్ I want to create an user. సో సేల్స్ అడ్మిన్ యూజర్, ఈ ఒక యూజర్ కావాలి అంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్రొఫైల్ అనమాట. సో ప్రొఫైల్, సో సేల్స్ అడ్మిన్ యూజర్కి ప్రొఫైల్ స్టాండర్డ్ యూజర్. సో ప్రొఫైల్ నేమ్ మనం ఇందాక తీసుకున్నట్టు ఈ ప్రొఫైల్ నేమ్ తీసుకున్నాం. సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్. సో క్లిక్ ఆన్ సేవ్. స్టాండర్డ్ యూజర్ అన్నమాట. సో స్టాండర్డ్ యూజర్ ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్. సో మనం అక్కడి నుంచి తీసుకుంటున్నాము. Yeah. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ క్రియేటింగ్ ఏ ప్రొఫైల్. మనం ఇక్కడ చూడండి, డిఫాల్ట్ అంటే స్టాండర్డ్ యూజర్ ఉన్న సెట్టింగ్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. స్టాండర్డ్ యూజర్ ప్రొఫైల్లో ఉన్న సెట్టింగ్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. అదేవిధంగా ఎనదర్ ప్రొఫైల్ ఉంది కదా మనకి. సో ఇక్కడ క్లోన్ అనే ఆప్షన్ ఉంది. మీరు ఏదైనా ప్రొఫైల్ ఓపెన్ చేసి డైరెక్ట్ క్లోన్ అని క్లిక్ చేశారంటే ఈ పద్ధతిలో కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇంకోటి ఏంటి మనకి 5 ఏదో ఒకటి వర్షన్. మనకి ఫస్ట్ ప్రొఫైల్ కాబట్టి 1.0 అని ఇద్దాం. రియల్ టైంలో ఇలానే ఉంటుందండి. ప్రొఫైల్ వర్షన్స్ ఇలా ఇస్తారు. ఏదో డమ్మీ ప్రొఫైల్ అన్న ప్రొఫైల్ 1 ప్రొఫైల్ 2 అలా ఎవరు ఇలా కొంచెం రెలవెంట్ గా నేమ్ ఇస్తారనమాట. అలాగే ఏదైనా ప్రొఫైల్స్ కంటిన్యూస్ గా అప్డేట్ అవుతూ ఉంటే కనుక ఇలా వర్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు. సో 2 ప్రొఫైల్స్ మనం క్రియేట్ చేసేస్తున్నాము. సో మనం చేసినవి ఏంది ఇప్పుడు సేల్స్ అడ్మిన్. ఆల్ఫాబెట్ లో చూసుకున్నట్లయితే మనకి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఏతో చూస్తే మనకి సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్. ఓకే, సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్. సో ప్రొఫైల్ వచ్చింది, రైట్? సో ప్రొఫైల్ క్రియేట్ అయిపోయింది. నౌ వీ హ్యావ్ టు క్రియేట్ ద సేల్స్ అడ్మిన్ యూజర్. న్యూ యూజర్, క్లిక్ ఆన్ యూజర్, న్యూ యూజర్. యూజర్ నేమ్ ఏమిద్దాం? ఓకే, సేల్స్ అడ్మిన్ కదా, సేల్స్ అడ్మిన్ యూజర్ అనేది ఇచ్చేద్దామా? కంఫర్టబుల్ ఉంటుందా? తర్వాత అడ్మిన్ ఉంటుంది. మెయిల్ ఐడి సేమ్ నా మెయిల్ ఐడి ఇస్తున్నాను. యూజర్ నేమ్ ఏమిద్దాము? సేల్స్ అడ్మిన్ @elanvalley elanvalley.com.developer. యూజర్ నేమ్ ఇలానే ఉంటుందండి రియల్ టైంలో. ఎక్స్టెన్షన్స్ ఓకే అడుగుతారు మిమ్మల్ని, నిక్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. యూజర్ నేమ్ డొమైన్ ఊరికే .com ఉండదు. .dev, .test, .test అయితే టెస్ట్, .developer అయితే డెవ్ అని. ఓకే, అలా ఉంటుంది అనమాట.
సో ఇక్కడ .com ఇక్కడ అలన్వేలీకి సంబంధించిన యూజర్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఆ డొమైన్ తీసుకున్నాను నేను. సో మెయిల్ ఐడి అనేది నాకు మెయిల్స్ రావాలి కాబట్టి ఒక యాక్టివేషన్ మెయిల్ వస్తుంది కాబట్టి నా మెయిల్ ఐడి తీసుకున్నాను. ఓకే, సేల్స్ అడ్మిన్ @ ఓకే. సో రోల్స్ అవసరం లేదు. ఇప్పుడు మంది లైసెన్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే సో ప్రొఫైల్ రావాలి అంటే లైసెన్స్ చూస్ చేసుకుంటే ప్రొఫైల్ వస్తుంది. ఏ లైసెన్స్? సేల్స్ ఫోర్స్ లైసెన్స్ లో మనకి 2 ప్రొఫైల్స్ ఉన్నాయి చూడండి. సేల్స్ ఫోర్స్ లైసెన్స్ లో 2 ప్రొఫైల్స్ ఉన్నాయి. అలాగే స్టాండర్డ్ యూజర్ ప్రొఫైల్స్ కూడా సేల్స్ ఫోర్స్ లైసెన్స్ కి సంబంధించింది. ఓకే, సో బేస్డ్ ఆన్ ద లైసెన్స్ విల్ బి హ్యావింగ్ ప్రొఫైల్స్. బేస్డ్ ఆన్ ద ప్రొఫైల్ యూజర్ విల్ పెర్ఫార్మ్ అనమాట. సో మనకి ఇప్పుడు ఇతను ఎవరు? సేల్స్ అడ్మిన్. ఈ ప్రొఫైల్ కి సంబంధించినడు. ఓకే, ఈ ప్రొఫైల్స్ అంటే క్లిక్ ఆన్ సేవ్. ఏముంటుంది? యూజర్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, హోమ్ అని తీసుకుంటున్నాను నేను. సో domain.dev అని ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక మెయిల్ వస్తుందండి. సో ఆ మెయిల్ ఏంటో చూద్దాం మనం. యాక్టివేషన్ మెయిల్ వస్తుంది. యాక్టివేట్ చేయాలి కదా నేను యాక్టివేట్ చేయాలి. సో నేను అది యాక్టివేట్ చేయాలి. ఇంకా పాస్వర్డ్ చెక్ చేయాలి కదా. వెరిఫై అకౌంట్. సో పాస్వర్డ్ సేల్స్ ఫోర్స్ 123 అన్ని స్మాల్సే. Salesforce 123. Salesforce.com ఇక్కడ ట్రై చేద్దాం మనం యాక్సెస్ చేయడానికి. సేల్స్ అడ్మిన్ కదా. సేల్స్ అడ్మిన్ @home.com.dev Salesforce 123. ఏముంది? యూజర్స్ క్రియేట్ అవ్వలేదా? యూజర్స్ సేల్స్ అడ్మిన్ పాస్వర్డ్ తప్ప అంటున్నా. యూజర్స్ సేల్స్ అడ్మిన్ reset password. I'll be getting another mail regarding to reset the password. పాస్వర్డ్ ఎలా రీసెట్ చేయాలో కూడా మనం చూస్తున్నామండి ఒక యూజర్కి. ఇలా లింక్ వస్తుంది. స్మాల్స్ PASS password 123 PASS
SS word 1 2 3 change password. PASS word 1 2 3. ఇక్కడ లాగిన్ అవుతుంది కదా, ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు? Manage users. Username. Strange. అదేంది ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు? Strange. సో ఇక్కడ ఇది యూజర్ అండి. ఓకే, సో ఈ బ్లాక్ విండో 2 విండోస్ ఉన్నాయండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 విండోస్ ఉన్నాయి, ఇది వైట్, ఇది బ్లాక్ విండో, ఇది వైట్ విండో, బ్లూ, ఇది బ్లాక్ విండో. ఇక్కడ నేను అంటే అడ్మిన్ నేనున్నాను, ఇక్కడ వచ్చేసరికి సేల్స్ అడ్మిన్ అంటే స్టాండర్డ్ యూజర్ ప్రొఫైల్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎల్ఎన్విలి ఒక అప్లికేషన్ ఉంది, ఎల్ఎన్విలి. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని అప్లికేషన్స్ ఉంటాయి, సపోర్ట్ యాప్ కూడా ఉంది ఇక్కడ, అన్ని అప్లికేషన్స్. బికాస్ ఐఎమ్ ద సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, రైట్? ఐఎమ్ ద సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, సో దట్ ఐ కెన్ యాక్సెస్ ఆల్ దీస్ అప్లికేషన్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ మై ఆర్క్. ఓకే, అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇతను సేల్స్ అడ్మిన్ అనే అతను కొత్తగా క్రియేట్ అయినాడు, కొత్త క్రియేట్ యూజర్ అండ్ యూజింగ్ స్టాండర్డ్ ప్రొఫైల్. సో అతనికి ఏంటంటే అతనికి ఎల్ఎన్విలి వచ్చేసింది, ఎల్ఎన్విలి అప్లికేషన్ వచ్చేసింది, అండ్ డిఫాల్ట్ దీస్ అప్లికేషన్స్ హెస్ కేమ్ ఈజ్ ఏబుల్ టు యాక్సెస్ అనమాట. ఇవన్నీ ఎందుకు యాక్సెస్ వచ్చినాయి అంటే స్టాండర్డ్ ప్రొఫైల్లో అవన్నీ ఉన్నాయి కాబట్టి డిఫాల్ట్ గా యాక్సెస్ వచ్చేసింది. ఆ యూజర్ సంగతి చూద్దాం. అసలు ఆయన యూజర్ ఓపెన్ చేస్తే అతనికి ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది సెట్టింగ్స్. సో చూడండి ఇక్కడ, సో
ఒక యూజర్ సెట్టింగ్స్ చూసినట్లయితే యూజర్ డీటెయిల్స్, సేల్స్ అడ్మిన్ యూజర్ ఓపెన్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకేం కనిపించట్లేదు, బట్ యూజర్ ఎక్కడెక్కడ లాగిన్ అయ్యాడు ఈ డీటెయిల్స్ అనమాట. అది తర్వాత మాట్లాడుకుందాం. సో ఎడిట్ చేయండి. ఎడిట్ అంటే అదే ఇక్కడ వస్తుంది ఈ సెట్టింగ్స్. ఓకే, సో ఇక్కడ ఈ సేల్స్ అడ్మిన్ యూజర్కి ఈ యాప్ లేదు కదా, అది మనం క్రియేట్ చేసిన సపోర్ట్ యాప్ లేదు, రైట్? ఈ సపోర్ట్ యాప్ అనేది యూజర్కి లేదు. ఎందుకు లేదు? ఎల్ఎన్ఎల్ వచ్చేసింది, మిగతా అప్లికేషన్స్ వచ్చేసినాయి, సపోర్ట్ యాప్ ఈజ్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ అనమాట. చూడండి, ఈ అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి, ఈ అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి, బట్ సపోర్ట్ యాప్ లేదు. సపోర్ట్ యాప్ ఈజ్ ఏ కన్సోల్ యాప్, రైట్? ఎందుకు లేదు? ఎనీ ఇన్పుట్స్, ఎనీ ఆన్సర్, ఎనీ గెస్? అండ్ అర్థమవుతుందని నేను అడిగింది. ఉన్నారా? ఓకే, సో నేను సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ని కాబట్టి నేను క్రియేట్ చేసినవన్నీ నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ. అలాగే ఇతను స్టాండర్డ్ యూజర్, ఇతను చూసినట్లయితే అన్నీ కనిపిస్తున్నాయి. ఎల్ఎన్విలి ఉంది, ఐసిఐసి బ్యాంక్ ఉంది, స్టూడెంట్ ఉంది, ఆల్ ట్యాబ్స్ ఉన్నాయి, ఇవన్నీ స్టాండర్డ్ అప్లికేషన్స్. నాకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి, బట్ ఎక్సెప్ట్ దిస్ అప్లికేషన్ సపోర్ట్ యాప్ లేదు, విచ్ ఈస్ కాల్డ్ as కన్సోల్ యాప్. మనం క్రియేట్ చేసినప్పుడు ఇది కన్సోల్ యాప్, రైట్? సో కన్సోల్ యాప్ లేదు అంటే ఆ యూజర్కి పలానా యాక్సెస్ అనేది లేదు, రైట్? సపోర్ట్ యాప్ అనేది కన్సోల్ యాప్ టైప్, మిగతా యాప్స్ అన్ని కస్టమ్ యాప్ టైప్స్. అప్లికేషన్ టైప్స్ లో రెండు ఉన్నాయి, స్టాండర్డ్, కస్టమ్ యాప్స్. కస్టమ్ యాప్స్ లో రెండు ఉన్నాయి, మళ్ళీ కస్టమ్ యాప్, కన్సోల్ యాప్. సో ఐసిఐసి బ్యాంకు, స్టూడెంట్, ఎల్ఎన్విలి, ఈ మూడు కస్టమ్ యాప్స్ అవి వచ్చేసినాయి. ఈ యూజర్ కి ఆ మూడు అప్లికేషన్స్ వచ్చేసినాయి, కన్సోల్ యాప్ లేదు. సో కన్సోల్ యాప్ తను యాక్సెస్ చేయట్లేదు అంటే విజిబిలిటీ లేదని అర్థం, అంటే అది ఏదో సెట్టింగ్ లేదు. సో ఆ సెట్టింగ్ ఏంటో చూద్దాం. ఏ సెట్టింగ్ పెడితే ఏది వస్తుంది? కన్సోల్ యాప్ సెట్టింగ్, కన్సోల్ యాప్ సెట్టింగ్. ఓకే, సో కన్సోల్ యాప్ ఆ యూజర్కి వెళ్ళండి. ఆ యూజర్కి ఎందుకు లేదు? ఎడిట్ చేయండి. ఇట్స్ ఏ సర్వీస్ క్లౌడ్. కన్సోల్ యాప్ దేనికి యూజ్ చేస్తాము? సపోర్ట్ యాప్స్ అని. కన్సోల్ యాప్ బేసికల్లీ సర్వీస్ క్లౌడ్ కేగా యూజ్ చేసేది, సపోర్ట్ యాప్స్ విచ్ ఈస్ రిలేటెడ్ టు కేసెస్, రైట్? సో సర్వీస్ క్లౌడ్ యూజర్, హీ ఈజ్ నాట్ ఏ సర్వీస్ క్లౌడ్ యూజర్. సో ఐఎమ్ చెకింగ్ ఇట్. ఓకే, ఐఎమ్ చెకింగ్ ఇట్ అండ్ సేవ్ ఇట్. సో ఇక్కడ రిఫ్రెష్ చేయండి, ఇక్కడ రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు చూడండి సపోర్ట్ యాప్ కూడా వస్తుంది. ఇది సపోర్ట్ యాప్ వచ్చేసింది. నో హీ ఈజ్ ఏబుల్ టు సపోర్ట్ యాక్సెస్ సపోర్ట్ యాప్ ఆల్సో. హౌ సింపుల్ ఇట్ ఈస్, చాలా సింపుల్ కదా. బట్ ఇట్ ఈస్ ఎ బిజినెస్ సినారియో. అప్లికేషన్ నీకు ఎందుకు యాక్సెస్ లేదు, నీకు ఎందుకు కనిపించట్లేదు అంటే సమ్ సెట్టింగ్ ఈజ్ మిస్సింగ్ ఫర్ యూ. అది ఇతనికి ఆ సెట్టింగ్ మిస్ అయింది. అది ప్రొఫైల్లో మిస్ అయిందో యూజర్లో మిస్ అయిందో మనకు తెలియదు. ప్రొఫైల్లో మిస్ అయింది అనుకుందాం. ప్రొఫైల్లో మిస్ అయితే నాకు మిస్ అవ్వాలి కదా. వేరే ప్రొఫైల్, సేమ్ ప్రొఫైల్లోనే ఉన్నాం మనం, బట్ యూజర్ లెవెల్ మిస్సింగ్. యూజర్ సర్వీస్ క్లౌడ్, యూజర్ రిలేటెడ్ సెట్టింగ్స్ ఉంటాయి, ప్రొఫైల్ లెవెల్ సెట్టింగ్స్ ఉంటాయి. ఓకే, సో ప్రొఫైల్లో సెట్టింగ్స్ మారితే ప్రొఫైల్లో ఎవరెవరికైతే ఏ యూజర్కి అయితే అసైన్ అయిందో ఆ యూజర్స్ అందరికీ వచ్చేస్తుంది. మళ్ళీ యూజర్ లెవెల్ సెట్టింగ్స్ అన్నమాట, ఇవి యూజర్ లెవెల్ సెట్టింగ్స్. ఓకే, సో యా, సో మనం ఏంటంటే మన రిక్వైర్మెంట్ ప్రకారం ఇది క్రియేట్ చేస్తున్నాము, ఇది క్రియేట్ చేస్తున్నాము, యూజర్ కూడా క్రియేట్ చేస్తున్నాము. సేల్స్ అడ్మిన్ యూజర్ క్రియేట్ చేసాము. సో క్రియేట్ చేసిన తర్వాత వాడికి ఏమేమి ఉంటాయి అనేది యూజర్కి, సేల్స్ అడ్మిన్ యూజర్కి ఏమేమి ఉంటాయి డిఫరెన్స్ సెట్టింగ్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, సో అదేవిధంగా
ఓకే. సో నేను అలాగే ఇంకో డిఫరెన్స్ కూడా చూద్దాం మనం, బాగుంటుంది, మీకు అర్థమవుతుంది బాగా. ఎలైన్ వీల్, ఎలైన్ వీలులో ఏమున్నాయి? ఎలైన్ వీలులో క్యాంపెయిన్స్ ఉన్నాయి. క్యాంపెయిన్స్ ఓపెన్ campaign, new, I can create a new campaign, I can manage this new campaign, I can manage this campaigns object. అవునా కదా? క్రియేట్ చేయగలను, క్రియేట్ ఉన్నదాన్ని డిలీట్ చేయగలను, మోడిఫై చేయగలను. దట్ మీన్స్ ఐ కెన్ మేనేజ్ దిస్ క్యాంపెయిన్స్ ఆబ్జెక్ట్ బికాస్ ఐఎమ్ ద అడ్మినిస్ట్రేటర్. సో నాకుంది, బాగానే ఉంది. మరి మనోడికి ఉందో లేదో చూద్దాం. ఎలైన్ వేలి క్యాంపెయిన్స్ ఆబ్జెక్ట్ చూడగలుగుతున్నాడు, బట్ ఈ డోంట్ హ్యావ్ ద ఆప్షన్, హీ కాంట్ మేనేజ్. ఎందుకు మేనేజ్ చేయలేడు? క్యాంపెయిన్స్ ఆబ్జెక్ట్ చూడగలుగుతున్నాడు, ఓపెన్ అవుతున్నాడు, చూడగలుగుతున్నాడు, అడ్వాన్స్డ్ సెటప్ అంట. He can't create, he can't update, he can't modify, he can't delete also. ఎందుకు లేదు? he can't manage, అంటే ఓన్లీ చూడగలుగుతున్నాడు అంతే, మేనేజ్ చేయడానికి లేదు తనకి. సో ఎక్కడ పోతుంది? క్యాంపెయిన్స్ ఏ క్లౌడ్ కి సంబంధించింది? క్యాంపెయిన్స్ ఆబ్జెక్ట్ ఏ క్లౌడ్ కి సంబంధించింది? క్యాంపెయిన్స్ ఆబ్జెక్ట్ ఏ క్లౌడ్ కి సంబంధించింది? మార్కెటింగ్ క్లౌడ్ కదా. He is not a marketing user. Now I am making him as a marketing user. Save, refresh it. Right. Profiles. Will go. My profile open చేస్తే campaigns object permissions. సో ఇక్కడ క్యాంపెయిన్స్ ఆబ్జెక్ట్ చూసినట్లయితే ఓన్లీ రీడ్ పర్మిషన్ మాత్రమే ఉంది. ఏ ప్రొఫైల్ కి? సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్ కి. హీ ఈస్ ద ప్రొఫైల్, సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్ కి. ఓకే, అదే నా ప్రొఫైల్ కి అయితే ఫుల్ యాక్సెస్ ఉంది కాబట్టి నాకు అన్నీ వచ్చినాయి. సో ఈ ఆబ్జెక్ట్ చూడండి, ఆబ్జెక్ట్ లెవెల్ చేంజెస్, ఆబ్జెక్ట్ పర్మిషన్స్, క్యాంపెయిన్స్ కి ఓన్లీ రీడ్ కాబట్టి నేను చూడగలుగుతున్నాను అంతే, ఓన్లీ రీడ్ ఆప్షన్ మాత్రమే. సో నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేస్తున్నాను. నేను ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేసి ఆబ్జెక్ట్, సో ఈ ప్రొఫైల్ కింద యూజర్స్ అందరికి ఆబ్జెక్ట్, దిస్ ఆబ్జెక్ట్ కెన్ బి యాక్సెసిబుల్ అనమాట. ఏది? క్యాంపెయిన్స్ ఆబ్జెక్ట్. క్యాంపెయిన్స్ ఆబ్జెక్ట్. అరే అయినా రాలేదు. ఫుల్ పర్మిషన్ ఇచ్చాను ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈయన ఏ ప్రొఫైల్లో ఉన్నాడో ఆ ప్రొఫైల్ సెట్టింగ్ ఏదైతే ఉందో అందరికి ఉన్నట్టే కదా లెక్క. అయినా రాలేదు. ఎందుకు రాలేదు? చూడండి, ఫుల్ పర్మిషన్ ఇచ్చాను, వ్యూ ఆల్, మోడిఫై ఆల్ ఇచ్చాను, క్యాంపెయిన్స్ మొత్తం ఇచ్చేసాం, అయినా రాలేదు. దేనికి రాలేదు? బికాస్ దిస్ గై, దిస్ యూజర్ is not a marketing user.
ఆబ్జెక్ట్ లెవెల్ పర్మిషన్స్ ఉన్నా కానీ ఆ ఆబ్జెక్ట్ ఏ క్లౌడ్ కి సంబంధించింది. ఇప్పుడు వస్తాడు చూడండి, ఇప్పుడు హీ కెన్ డూ ఎనీథింగ్. న్యూ క్యాంపెయిన్ క్రియేట్ చేయగలడు, ఉన్నదాన్ని ఎడిట్ చేయగలడు. ఇందాక ఈ ఆప్షన్స్ అన్నీ రాలేదు. ఓకే, ఆబ్జెక్ట్ లెవెల్ పర్మిషన్స్, యూజర్ లెవెల్ పర్మిషన్స్, ప్రొఫైల్ లెవెల్ పర్మిషన్స్. ఓకే, ఆబ్జెక్ట్ నీకు ఆబ్జెక్ట్ మేనేజ్మెంట్ చేయాలి అంటే ప్రొఫైల్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ చూడాలి ఫస్ట్. నీకు ఆబ్జెక్ట్ లో ఎందుకు ప్రాబ్లం అయింది, నువ్వు ఆబ్జెక్ట్ చూడగలుగుతున్నావు. ఓకే, ఆబ్జెక్ట్ చూడగలుగుతున్నావు, బట్ ఈ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్స్ అనమాట ప్రీవియస్లీ. అది ఎక్కడ జరుగుతుంది, ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి ఆబ్జెక్ట్స్ చూడాలి. ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ అని ఎక్కడ ఉంటాయి, ప్రొఫైల్లో ఉంటాయి. ఆబ్జెక్ట్స్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కస్టమ్ ఆబ్జెక్ట్స్ చూడండి. ఇక్కడ బ్రాంచెస్, కోర్సెస్, ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్ ఇవేం లేవు మనోడికి. ఇంకా ఇవ్వాలి మనం. అవి ఇస్తేనే మనోడికి కనిపిస్తాయి, లేకపోతే కనిపించావు. ఓకే, సో డిఫాల్ట్ గా రావాలన్నమాట, మనమే పెట్టాలి. సో యూజర్ మాత్రమే క్రియేట్ చేసాము, యూజర్ కి ఏం కావాలి, ప్రొఫైల్ మాత్రమే క్రియేట్ చేసాము. ఆ ప్రొఫైల్లో స్టాండర్డ్ ప్రొఫైల్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసాము. స్టాండర్డ్ ప్రొఫైల్లో ఏమేమి సెట్టింగ్స్ ఉంటే అవి వచ్చేస్తాయి డిఫాల్ట్ గా. బట్ క్యాంపెయిన్స్ సంబంధించి ఏమీ రాలేదు, ఓన్లీ రీడ్ యాక్సెస్ వచ్చినాయి. నేను ఇవన్నీ అప్డేట్ చేశాను కాబట్టి, చెక్ చేసుకున్నాను కాబట్టి హీ కెన్ డూ ఎనీథింగ్, హీ కెన్ మేనేజ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ షుడ్ బి ఏ మార్కెటింగ్ యూజర్. అది యూజర్ లెవెల్ పర్మిషన్. మళ్ళీ he should be a marketing user, otherwise he can't do anything on the campaigns object. As per the profile he can view the campaigns object, but he can't manage. Object ki anni permissions iste he can do manage, but if he is not a marketing user, he can't do anything. Even he is having all the permissions on this object. ఓకే, ఈ లింక్ గుర్తు పెట్టుకోవాలండి మీరు. సేమ్ అంతే. ఓకే, సో ఇప్పుడు మాట్లాడుకుందాం ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. ఈ ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ ఎడిట్ చేసుకొని మనం ఇప్పుడు అయ్యింది స్టాండర్డ్ ఆబ్జెక్ట్. ఓకే, సో రీడ్ అని ఇస్తున్నాను. రీడ్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను కస్టమ్ ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు రిఫ్రెష్ చేయండి, మనోడికి ఇవన్నీ వచ్చేసినాయి. అలానే వెళ్ళి ఆ స్టూడెంట్ లో కూడా ఇప్పుడు వచ్చేస్తాయి అనమాట. మొత్తం ఆ బ్రాంచెస్, కోర్సెస్ ఇవి కూడా వచ్చేస్తాయి. ఇంకొకటి అలాగే ఎడిట్ చేస్తున్నాను, ఇది చూడండి. ట్యాబ్ సెట్టింగ్స్ మనము ట్యాబ్ క్రియేట్ చేసినప్పుడు దీన్ని డిఫాల్ట్ ఆన్ చెప్పి వదిలేస్తున్నాం. మనం అప్పుడు వదిలేసాము. ఇప్పుడు ఆ ఆప్షన్స్ ఎలా పనిచేస్తాయి అనేది ఇది ప్రొఫైల్లో చూస్తున్నాం. మనం ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు, ఓకే, ట్యాబ్ క్రియేట్ చేసినప్పుడు ట్యాబ్ హిడెన్, డిఫాల్ట్ ఆన్, డిఫాల్ట్ ఆఫ్. ట్యాబ్ హిడెన్ అంటే ఏంటి, డిఫాల్ట్ ఆఫ్ అంటే ఏంటి, డిఫాల్ట్ ఆన్ అంటే ఏంటి? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. డిఫరెన్సెస్ ఏందని అడుగుతారు. ట్యాబ్ హిడెన్ పెడితే ఏమొస్తుంది? ఇప్పుడు ట్యాబ్ అంటే ఏంటి తెలుసు కదా. ట్యాబ్ అంటే ఏంటి, ఇవి ట్యాబ్స్. ఇక్కడ మనకు కనిపించేవి ట్యాబ్ బార్. ఇవన్నీ ట్యాబ్స్, ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఒక్కొక్క ట్యాబ్. ఓకే, సో నాకు కనిపిస్తుంది. ఎందుకని, నేను ఈ ట్యాబ్ క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్ ఆన్ పెట్టేసుకున్నా కాబట్టి కనిపిస్తుంది. నేనేం చేస్తానంటే ఈ ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఇదేం చేస్తాను, ట్యాబ్ హిడెన్ చేసి సేవ్ చేస్తాను. ఏం జరిగిందో చూడండి. రిఫ్రెష్, హిడెన్ వెళ్ళిపోయింది, కనిపించట్లేదు. సరే, ఎక్స్ట్రా ట్యాబ్స్ లో ఏమైనా ఉందేమో చూద్దాం. ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్ కదా నేను హిడెన్ చేసింది. ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్
ట్యాబ్ హిడెన్ ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్. సో ట్యాబ్ హిడెన్ చేసినప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ ఎక్కడైనా ఎక్స్ట్రా ట్యాబ్స్లో ఏమైనా ఉందా, ట్రాన్సాక్షన్ ఈ రెండే కనిపిస్తుంది. ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్ అనేది ఈవెన్ నువ్వు ప్లస్ బటన్ క్లిక్ చేసి నువ్వు యాడ్ చేసుకోవడానికి కూడా లేదనమాట. సో కస్టమైజ్ మై టైప్స్ ఇది క్లిక్ చేయండి అంటే యూజర్ లెవెల్ ట్యాబ్స్ ఇది. సో ఇక్కడైనా ఏమన్నా కనిపిస్తుందేమో చూద్దాము. PQRST టీ 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 లేదు, ఆల్రెడీ ఒక ట్రాన్సాక్షన్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఇది మీరు చూసినట్లయితే సో హిడెన్ చేస్తే ఏమవుతుంది, అసలు ఆ ట్యాబ్ ఈ యూజర్ కి ఈ ప్రొఫైల్ కి ఎక్కడ కనిపించదు. ప్లస్ కొట్టినా కనిపించదు, నీకు ట్యాబ్స్ బార్ లో కనిపించదు, కస్టమైజ్ చేద్దామన్నా కనుక కనిపించదు. ఈ కస్టమైజ్ ఏంటంటే యూజర్ లెవెల్ కస్టమైజేషన్ అండి. ఇక్కడ చేంజ్ చేస్తే ఓన్లీ దిస్ యూజర్ కెన్ సీ అనమాట, దిస్ యూజర్ కెన్ చేంజ్ చేస్తారు. ఆ చేంజెస్ ఈ యూజర్ కి మాత్రమే అప్లికబుల్ అవుతాయి. ఓకే, అందరికి వేరే యూజర్స్ కి ఈవెన్ ప్రొఫైల్స్ ఏమైనా సరే ఆ యూజర్స్ కి అప్లికబుల్ అవ్వవు. ఓకే, సో అది సో డిఫాల్ట్ హిడెన్ కదా. ఇప్పుడు నేను వేరేది మార్చేస్తాను. ట్యాబ్ హిడెన్ అంటే ఏమవుతుంది, కంప్లీట్ గా కనిపించకుండా పోతుంది, ఏం చేయలేడు, ఎక్కడ కనిపించదు. డిఫాల్ట్ ఆఫ్ చేసి సేవ్ చేస్తాను. డిఫాల్ట్ ఆఫ్ చేసి సేవ్ చేస్తున్నా. ఇక్కడ చూడు, హోమ్కి వెళ్తున్నాను ఫస్ట్. ఓకే, నాకైతే ఇక్కడ కనిపించట్లా. డిఫాల్ట్ ఆఫ్ అంటేనే బేసిక్ గా ఆఫ్, మనం ఇంకా సెలెక్ట్ చేయలేదని అర్థం. సో ఓకే, సరే ప్లస్ బటన్ క్లిక్ చేద్దాం. ఇక్కడ అడిషనల్ ట్యాబ్స్ లో ఏమైనా ఉందేమో చూద్దాం. ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్ ఇది చూడండి. అది డిఫాల్ట్ ఆఫ్ అంటే దాని అర్థం ఏంటంటే ట్యాబ్ యాక్సెసిబుల్ బట్ ఇట్ విల్ బి నాట్ ఇన్ ట్యాబ్ బార్ అనమాట. ఇట్ విల్ బి నాట్ ఆన్ ట్యాబ్ బార్ లో ఉండదు అది. ఓకే, కస్టమైజ్ మై ట్యాబ్స్, ఇక్కడ కస్టమైజ్ మై ట్యాబ్స్కి వచ్చి ఇప్పుడు చూడండి, దీన్ని నేను యాడ్ చేసుకుంటాను. సేవ్, ఇప్పుడు ఇక్కడ కనిపించేస్తుంది. ఈ యూజర్ కి మాత్రమే ఈ ట్యాబ్ ఎప్పుడైతే లాగిన్ అవుతాడో కనిపిస్తుంది, ఈ అప్లికేషన్ లాంచ్ చేయగానే. వేరే యూజర్ సేమ్ ప్రొఫైల్ అయితే ఇది కనిపించదు. కస్టమైజ్ మై ట్యాబ్స్ ఓన్లీ బిలాంగ్స్ టు ద కరెంట్లీ లాగ్డ్ ఇన్ యూజర్ అనమాట. ఏ యూజర్ అయితే లాగిన్ అయ్యాడో ఆడికి మాత్రమే కస్టమైజేషన్స్, వేరే యూజర్ కి కస్టమైజ్ అవ్వదు ఇది. ఓకే, నేను ఇప్పుడు మళ్ళీ తీసేస్తాను దీన్ని, సేవ్ పోతుంది. ఓకే, సో డిఫాల్ట్ ఆఫ్ అంటే కనిపించదు బట్ ఇట్ విల్ బి దేర్, దట్ ట్యాబ్ విల్ బి యాక్సెసిబుల్ అనమాట, యాక్సెసిబుల్ టు దస్ ప్రొఫైల్. డిఫాల్ట్ ఆఫ్ అంటే దట్ విల్ బి నాట్ విజిబుల్ టు ద యూజర్ బట్ ద ట్యాబ్ కెన్ బి యాక్సెసిబుల్. సో డిఫాల్ట్ ఆన్, ఈ డిఫాల్ట్ ఆన్ ఏం పని చేస్తుందో చూద్దాం. డిఫాల్ట్ ఆన్ చేసి నేను సేవ్ చేస్తున్నా. డిఫాల్ట్ ఆన్ చేసి సేవ్ చేస్తున్నా. ఈ ప్రొఫైల్లో ఉన్న యూజర్ కి ఏం చేస్తాడు, రిఫ్రెష్ చేయి. డిఫాల్ట్ ఆన్ అంటే ఇట్స్ డిఫాల్ట్ ఆన్. ఏమైంది, డిఫాల్ట్ ఆన్ అవ్వలేదా? ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్ డిఫాల్ట్ ఆన్, అదేంటి రాలేదు? ఇక్కడ వచ్చేయాలి కదా మన లెక్క ప్రకారం. ఇది చూడండి, యాడ్ ట్యాబ్స్ టు యువర్ డిఫాల్ట్ డిస్ప్లే. మీరు ఈ అప్లికేషన్ లాంచ్ చేయగలే ఏ ట్యాబ్స్ డిఫాల్ట్ గా డిస్ప్లే అవ్వాలి అనేది దీన్ని బేస్ చేసుకొని కస్టమైజ్ చేస్తాం మనం. ఓకే, అది దీస్ త్రీ ఆప్షన్స్ ఆర్ దేర్. డిఫాల్ట్ ఆన్, డిఫాల్ట్ ఆఫ్, ట్యాబ్ హిడెన్. ఓకే, ఇవి ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్ అండి. ఆబ్జెక్ట్స్ అండ్ ఓకే, ఇప్పుడు నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది.
ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే మనోడు సేల్స్ అడ్మిన్ కెన్ have read access only on account object. ఇప్పుడు మన అకౌంట్కి వెళ్దాం. ఇప్పుడు మనోడికి ఎలా ఉందో చూద్దాం. సేల్స్ అడ్మిన్కి అకౌంట్స్ మీద హీ కెన్ మేనేజ్ ఎనీథింగ్ అనమాట. హీ కెన్ మేనేజ్ ఎనీథింగ్ క్రియేట్ చేయగలుగుతున్నాడు. ఫుల్ యాక్సెస్ ఉన్నట్టుంది. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ సేల్స్ అడ్మిన్ అనే యూజర్కి ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే. యూ షుడ్ నాట్ డూ ఎనీ డిలీట్, అప్డేట్, క్రియేట్ ఆప్షన్స్. సొల్యూషన్ ఏంటి? ఇది నా రిక్వైర్మెంట్. మీరు ఏ సొల్యూషన్ ఇస్తారు? Solution please. So solution account object level permission ఇవ్వాలా. Edit objects level permissions, object level permissions, standard object permissions, accounts లో మనకి అన్ని ఉన్నాయన్నమాట. నేను ఏం చేస్తానంటే ఇవి అన్చెక్ చేసేస్తాను. ఈ అన్చెక్ చేసినప్పుడు ఓన్లీ రీడ్ మాత్రమే పెడతాను. సేవ్. ఇప్పుడు రీఫ్రెష్ చేయండి. న్యూ బటన్ వెళ్ళిపోయింది. యూ కెన్ ఓన్లీ రీడ్ మాత్రమే చేయగలదు. మీరు ఓపెన్ చేసినా కానీ ఏమి డిలీట్, అప్డేట్ ఇవేమి ఉండవు అనమాట. ఓకే, మళ్ళీ న్యూ కాంటాక్ట్స్ మీద ఏ రెస్ట్రిక్షన్ లేదు. హీ కెన్ క్రియేట్ కాంటాక్ట్స్. అకౌంట్స్ మీద మాత్రమే మనము అకౌంట్ ఆబ్జెక్ట్ మాత్రమే మనం ఓన్లీ రీడ్ పెట్టాము. రైట్, రీడ్, డిలీట్ తీసేసాం అనమాట. క్రియేట్. ఓకే, సో ప్రొఫైల్లో ఆబ్జెక్ట్ లెవెల్ సెట్టింగ్స్. ఆబ్జెక్ట్ మీద ఏదైనా చేయాలి అనుకుంటే మనం ప్రొఫైల్కి వెళ్ళిపోయి ఆబ్జెక్ట్ మీద చేయాలి. ఆబ్జెక్ట్ లెవెల్ సెట్టింగ్స్ ఎట్లానే వస్తాయండి మనకి సినారియోస్. ఓకే, అదేవిధంగా నీకు ప్రొఫైల్లో నీకు ఏదైనా విజిబిలిటీ లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఆ ప్రొఫైల్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, ఆ ప్రొఫైల్ సెట్టింగ్ ఏదో కాన్ఫిగర్ చేయలేదు అన్నట్టు. ఇమీడియట్ గా మనం ఆ సెక్షన్కి వెళ్ళిపోయి ఆ ఆబ్జెక్ట్ లో అసలు మనకి ఏంది పరిస్థితి, ఉన్నాయా లేదా యాక్సెస్ లో, ఇలా చెక్ చేసుకుంటాము. ఓకే, లేదు అంటే ఏమంటే అడ్మిన్ కి రిక్వెస్ట్ పెట్టేస్తాం. బస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ పర్మిషన్, నాకు ఇలా ఉంది పరిస్థితి అంటే యాజ్ ఏ అడ్మిన్ నేను ఏం చేయాలంటే ఫస్ట్ అసలు ఈ ఆబ్జెక్ట్ మీద ఈ యూజర్ ఏ ప్రొఫైల్లో ఉన్నాడో ఆ ప్రొఫైల్ సెట్టింగ్స్ ఏంది చెక్ చేస్తాను. సో ఇక్కడ ఇవి ఏమి డిజేబుల్ లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకుంటాను. అకౌంట్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ అప్డేట్ చేసేస్తాను. ఆటోమేటిక్ గా ఆ ప్రొఫైల్లోకి అప్డేట్ అయిపోతుంది. ఆ ప్రొఫైల్లో ఉన్న యూజర్స్ అందరికి వచ్చేస్తుంది. అర్థమవుతుందండి ఫ్లో? నౌ యూ కెన్ డూ ఎనీథింగ్. పర్మిషన్స్ ఇచ్చాను నేను, ఆబ్జెక్ట్ లెవెల్ పర్మిషన్స్. ఈ ప్రొఫైల్ కి ఆబ్జెక్ట్ కి అకౌంట్స్ ఆబ్జెక్ట్ కి ఫుల్ పర్మిషన్ ఇచ్చేసాను. ఇతను ఎవరు? సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్. అది ఆబ్జెక్ట్ లెవెల్ పర్మిషన్స్. ఓకే, బాగుంది. ఇది ఓపెన్ చేద్దాం. ఇందులో ఏం చేద్దాం అంటే ఇది ఉంది కదా ఫీల్డ్, ఈ ఫీల్డ్ చూడకూడదు. ఫీల్డ్ లెవెల్ కాన్ఫిగరేషన్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది. ఈ ఫీల్డ్ చూడకూడదు. ఈ సేల్స్ అడ్మిన్ అనే అతను నా రిక్వైర్మెంట్ ఏంటంటే సేల్స్ అడ్మిన్ షుడ్ నాట్ వ్యూ annual revenue field.
సేల్స్ అడ్మిన్ షుడ్ నాట్ వ్యూ యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్. యాన్యువల్ లెవెల్ ఫీల్డ్. సో ఫీల్డ్ లెవెల్ సెట్టింగ్స్ చూద్దాం ఇప్పుడు. ఫీల్డ్ లెవెల్ సెట్టింగ్స్ అండి. ఎడిట్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్, కస్టమ్ ఆబ్జెక్ట్స్, పాస్వర్డ్. క్యాన్సిల్. అకౌంట్స్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం కదా. ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీలో ఏ ఆబ్జెక్ట్ మీద? అకౌంట్ ఆబ్జెక్ట్ లో ఉన్న యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్ రెస్ట్రిక్ట్ చేయాలా. అకౌంట్ ఆబ్జెక్ట్ వ్యూ ఇతనికి ఏంది ఎక్కువ ఏ ఫీల్డ్? యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్ ఇది. ఓకే, సో ఎడిట్ చేస్తున్నాను. యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్ రీడ్ తీసేస్తున్నా. ఓకే, సో రీడ్ తీసేసి సేవ్ చేస్తున్నా. ఎవరికి? సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్కి. ఇప్పుడు చూడండి, ఇది రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనిపిస్తుంది కదా యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్. ఇప్పుడు నేను ఇదే ప్రొఫైల్లో రీఫ్రెష్ చేస్తే అది కనిపించదు, వెళ్ళిపోయింది. ఫీల్డ్ లెవెల్ వెళ్ళిపోయింది. దిస్ ఇస్ కాల్డ్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీస్ అంటారు. ఫీల్డ్ లెవెల్ యాక్సెస్. సో ఫీల్డ్ లెవెల్ యాక్సెస్ రిస్ట్రిక్షన్స్ కానివ్వండి, యాక్సెస్ ఎనేబుల్ చేయాలి అన్నా కానీ, సో ఆ ప్రొఫైల్లో పలానా ఆబ్జెక్ట్ ఏ ఆబ్జెక్ట్ లో ఉందో ఆ ఫీల్డ్ ఆబ్జెక్ట్ కి వెళ్ళాలన్నమాట. సో బ్యాక్ టు ప్రొఫైల్, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. ఏ ఆబ్జెక్ట్ మీద చేయాలి? అకౌంట్ ఆబ్జెక్ట్ మీద చేయాలి. లేదు, మీ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, కస్టమ్ ఆబ్జెక్ట్స్ మీద చేయాలి. కస్టమ్ ఆబ్జెక్ట్స్ ట్రాన్సాక్షన్ వ్యూ కొట్టండి. వ్యూ కొడితే ఆ ట్రాన్సాక్షన్ లో ఉన్న ఫీల్డ్స్ అన్ని వస్తాయి. ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీస్, ఫీల్డ్ లెవెల్ యాక్సెస్ అన్నమాట. ఎడిట్ యాక్సెస్ ఇస్తే ఇవన్నీ ఎడిట్ వచ్చేస్తుంది. ఓకే, క్లియరా? ఫీల్డ్ లెవెల్ చూసాం. ఓకే సార్. యా, సో అదేవిధంగా ఆబ్జెక్ట్స్, కస్టమైజ్ ఆబ్జెక్ట్స్. సో fields customize ఆబ్జెక్ట్స్. మన ఆబ్జెక్ట్ లో ఈ ఫీల్డ్స్, స్టాండర్డ్ ఫీల్డ్స్, కస్టమ్ ఫీల్డ్స్. ఒక కొత్త ఫీల్డ్ క్రియేట్ చేద్దాము. ట్రాన్సాక్షన్ లో ప్రస్తుతానికి ట్రాన్సాక్షన్ లో ఏం లేవు. సో నేనేం చేస్తానంటే ఈమెయిల్ ఫీల్డ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఈమెయిల్ ఫీల్డ్ ఏమనంటే ప్రైమరీ ఈమెయిల్. ఇవన్నీ ఇష్టం చూసుకోండి. జస్ట్ ఇచ్చిన పర్వాలేదు, లేకపోతే జస్ట్ మన యాక్సెస్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఎనేబుల్ ఫీల్డ్ లెవెల్, ఎస్టాబ్లిష్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడే ఇది అడుగుతుంది విజిబిలిటీ. మనలాగేంది విజిబిలిటీ టు ఆల్ ప్రొఫైల్స్ అని ఇచ్చేసాం. అంటే అందరికి కనిపిస్తుంది ఈ ఫీల్డ్ అనేది. ప్రతి ఒక్క యూజర్ కి, ప్రతి ఒక్క ప్రొఫైల్ కి. అన్ని ప్రొఫైల్స్ సెలెక్ట్ చేస్తున్నామంటే దాని అర్థం అందరి యూజర్స్, అన్ని ప్రొఫైల్స్ కి యాక్సెసిబుల్ ఇచ్చాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఓన్లీ దిస్ గై ఓన్లీ, సేల్స్ అడ్మిన్ మాత్రమే చూడాలి ట్రాన్సాక్షన్, ఇంకెవరు చూడకూడదు. ఓకే, క్లిక్ నెక్స్ట్. ట్రాన్సాక్షన్ లేఅవుట్, ప్రతి ఆబ్జెక్ట్ కున్న లేఅవుట్ అది. క్లిక్ సేవ్. ఓకే, క్లిక్ సేవ్ చేసాం కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ట్రాన్సాక్షన్ రీఫ్రెష్ చేయండి.
సెక్షన్స్ ఓకే. సో ఓకే, ప్రొఫైల్ లెవెల్లో ఇంకా నేను మార్చలేదు కదా ఇది. ప్రొఫైల్లో యూజర్స్ ప్రొఫైల్స్ మిస్టర్ గో ఎడిట్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ లో నేను అందరికి ఇంకా ఇవ్వలేదు, ఇవన్నీ ఎనేబుల్ చేయలేదు కదా మనం. క్రియేట్ ఎడిట్ ఇవన్నీ ఇస్తేనేగా కనిపించేది. ఓకే, చేసి సేవ్ ఇచ్చాను. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. న్యూ ప్రైమరీ ఫీల్డ్. సో ఇతను చూస్తున్నాడు అది. సో ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఇస్తాము. అలా కాదు, అక్కడ అందరికీ ఇచ్చారు, ఏదైనా మాడిఫై చేయాలి అనుకుంటే మనము ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీకి వెళ్ళి అకౌంట్ వ్యూ అని క్లిక్ చేసి లేదంటే మన ట్రాన్సాక్షన్ ఆబ్జెక్ట్ ఇక్కడికి వచ్చి ఎడిట్ అని చేసి నేనేంది ప్రైమరీ ఈమెయిల్ లేదు నాకు వద్దు అని చెప్తే అన్నాను అనుకో, ఇక్కడ చూడండి, ఇక్కడ రాదు, రీఫ్రెష్ పోయింది. ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అనమాట ఇది, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ. ఓకే, చూడండి ఎడిట్ రాలేదు. ఎడిట్ ఎందుకు రాలేదంటే ఇది ఎడిట్ యాక్సెస్ ఇవ్వలేదు నేను. ఇక్కడ సేవ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఐఎమ్ ఏబుల్ టు ఎడిట్ అనమాట. సేవ్ ఎర్రర్ వస్తుంది ఎందుకంటే డొమైన్ కరెక్ట్గా లేదు కాబట్టి. ఓకే, సో క్యాన్సల్. సో దిస్ ఇస్ కాల్డ్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీస్. ఫీల్డ్ లెవెల్, ఆబ్జెక్ట్ లెవెల్, ప్రొఫైల్ లెవెల్. ఓకే, సో ఇవి మనకి మెయిన్ అంటే ఆబ్జెక్ట్ లెవెల్ కానీ ఫీల్డ్ లెవెల్ కానీ చేయాలి అనుకుంటాయి. ఓకే, అండ్ ఆబ్జెక్ట్స్. ఓకే, మనం ఇక్కడ యూజర్స్ అంటున్నాం కదా, యూజర్ సో ఇక్కడ ఇంకో పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే యూజర్ క్రియేట్ చేయగల యూజర్స్ ఆబ్జెక్ట్ లో ఒక రికార్డ్ క్రియేట్ అయిపోద్ది. యూజర్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి ఉంటుందండి. అలాగే మనం ప్రొఫైల్స్ క్రియేట్ చేయగల ప్రొఫైల్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి ఒక ఆబ్జెక్టే అండి. మీరు ఒక ఆప్షన్ చేస్తున్నారు అంటే, ఒక డేటాని పెడుతున్నారంటే దట్ విల్ బి స్టోరింగ్ ఇన్ సమ్ ఆబ్జెక్ట్ అనమాట. ప్రొఫైల్స్ కి ప్రొఫైల్ ఆబ్జెక్ట్ ఉంటుంది, యూజర్స్ కి యూజర్స్ ఆబ్జెక్ట్ ఉంటుంది, యూజర్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అనమాట, సిస్టమ్ ఆబ్జెక్ట్స్ ఇవి. ఓకే, ప్రొఫైల్, యూజర్స్, రోల్స్, పేజ్ లేఅవుట్స్, అలాగే రికార్డ్ టైప్స్, ఇవన్నీ సిస్టమ్ ఆబ్జెక్ట్స్. ఓకే, మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో అప్పుడు అక్కడ ఆబ్జెక్ట్స్ లో క్రియేట్ అయిపోతూ ఉంటాయి అనమాట, ఒక్కొక్క రికార్డుకి సేవ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, అండ్ సో ఇక్కడ ఏంటంటే యూజర్స్ ని మనము డిలీట్ చేయలేము, యూజర్స్ ని మనము డియాక్టివేట్ చేయగలం, మాత్రమే చేయగలం, డిలీట్ చేయలేము. ఈ డియాక్టివేట్ చేస్తాము, యాక్టివేట్ చేస్తాము. డిలీట్ ఆప్షన్ అనేది ఇక్కడ ఇవ్వడు మనకి యూజర్స్ ని. ఎందుకని ఇవ్వరు అంటే ఆ యూజర్ చాలా చేంజెస్ చేసి ఉంటాడు, చాలా రికార్డ్స్ క్రియేట్ చేసి ఉంటాడు. ఓకే, దాన్ని డిలీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే రెస్పెక్టివ్ రికార్డ్స్ కూడా డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అందువల్ల ఏంటంటే యూజర్ ని డియాక్టివేట్ మాత్రమే చేస్తారు అంటిల్ అన్లెస్ అతనికి ఏవి లేవు అంటే, ఏ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏవి లేవు అంటే. అది సో ఎడిట్ చేస్తున్నాను, ఇక్కడ యాక్టివ్ ఉంది కదా, నేను ఇన్యాక్టివ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి రీఫ్రెష్ చేస్తున్నా, వెళ్ళిపోయాడు. ఎందుకని ఆ యూజర్ని నేను డియాక్టివేట్ చేసేసాను, ఆటోమేటిక్గా లాగిన్ ఎక్స్పైర్ అయిపోయింది. సో యూజర్ని మనము డిలీట్ చేయము, యాక్టివేట్ ఆర్ డియాక్టివేట్ చేస్తాం. నేను యాక్టివేట్ చేస్తున్నాను మళ్ళీ. సో సేల్స్ అడ్మిన్ పాస్వర్డ్ 123. సో now I'm able to log in అనమాట again. ఓకే, సో యాక్టివ్ ఆర్ డియాక్టివేట్. ఒక యూజర్ అన్ని చేయాలి అంటే దిస్ చెక్ బాక్స్ షుడ్ బి చెక్డ్. యూజర్ యాక్టివేషన్, యూజర్ డియాక్టివేషన్. ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, యూజర్ ని యూ కెన్ డిలీట్ ద యూజర్ అంటాడు. నో, వీ కాంట్ డిలీట్ ద యూజర్, వీ కెన్ యాక్టివేట్
We can active or deactive the user and we can freeze the user for some time. We can freeze the user for some time. Freeze చేస్తున్నాను నేను యూజర్ని, ఫ్రీజ్ చేస్తున్నాను. స్టాట్యూ అంటాం కదా మనం ఆడుకునేటప్పుడు, స్టాట్యూ అనగానే ఏమవుతాడు, ఫ్రీజ్ అయిపోతాడు అపోనెంట్. సో సేమ్ కాన్సెప్ట్ ఫ్రీజ్ చేస్తున్నాను. ఫ్రీజ్ అన్నా కానీ జంప్ వెళ్ళిపోతాడు, కాసేపు వెళ్ళిపోతాడు. ఓకే, మళ్ళీ అన్ఫ్రీజ్ చేస్తున్నాను. సో లాగిన్ అంటే నేను ఫ్రీజ్ చేసినప్పుడు నువ్వు లాగిన్ ట్రై చేయలేదు కానొచ్చు. నేను ఫ్రీజ్ చేస్తున్నాను, లాగిన్ ట్రై చేస్తున్నాను, కుదరదు, లాగిన్ అవ్వదు. ఓకే, లాగిన్ అవ్వట్లేదు. అన్ఫ్రీజ్ చేస్తున్నాను, లాగిన్ ట్రై చేయండి. పాస్వర్డ్ 1 2 3. సో నేను లాగిన్ అనమాట. ఓకే, ఫ్రీజ్, అన్ఫ్రీజ్, యాక్టివ్ అండ్ డియాక్టివ్. యాక్టివ్ అంటే కంప్లీట్గా వెళ్ళిపోతాడు, ఫ్రీజ్ అంటే టెంపరీ ఫ్రీజ్ అనమాట. సో ఇతనికి సంబంధించి లాగిన్ అవర్స్ చూడండి ఇక్కడ కనిపిస్తాయి. యూజర్ ఈజ్ ఫ్రోజన్. సక్సెస్, నువ్వు లాగిన్ సక్సెస్ అయితే ఇది. నేను ఫ్రీజ్లో ఉన్నప్పుడు ట్రై చేశాను, అందుకే నాకు యూజర్ ఈజ్ ఫ్రోజన్ అని చెప్పొచ్చింది. పాస్వర్డ్ రాంగ్ అయితే పాస్వర్డ్ రాంగ్ అని వస్తుంది. ఓకే, పాస్వర్డ్ రాంగ్ అయితే పాస్వర్డ్ మిస్టేక్ అట్లా వస్తుంది. స్టేటస్ యూజర్ ఈజ్ ఫ్రోజన్. ఓకే, అప్లికేషన్ నేను లాగిన్ అయ్యాను, సక్సెస్. లాగిన్ హిస్టరీ, నేను ఎప్పుడు లాగిన్ అయ్యావు, ఎలా లాగిన్ అయ్యావు, ఇవన్నీ వస్తాయి అనమాట. ఐపీ రేంజెస్ ఇవన్నీ. ఓకే, యూజర్ లెవెల్ చేంజెస్. సో క్లియరా అండి? ఇవి మనం ఈరోజు మాట్లాడుకున్నవి. ఓకే సార్. యా, ప్రొఫైల్స్ అండ్ యూజర్స్ రోల్స్ గురించి మనం ఇంకా మాట్లాడదాం. ప్రొఫైల్స్ అండ్ యూజర్. ప్రొఫైల్ అంటే ఏంటి, ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. ప్రొఫైల్ అంటే ఏంటి, ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేస్తామో మనం మాట్లాడుకున్నాయండి. మీరు ఒకసారి వీడియో చూడండి, వీడియో చూసి పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని అప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఆ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ప్రాక్టీస్ చేయండి. వీడియో చూస్తూ మాత్రం ప్రాక్టీస్ చేయొద్దు. ఏదైనా సరే వీడియో చూస్తూ మాత్రం ప్రాక్టీస్ చేయొద్దు. ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీడియో చూస్తూ మాత్రం ప్రాక్టీస్ చేయొద్దు. వీడియో చూడండి, నోట్స్ రాయండి, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయండి. అది ఏమైనా క్వరీస్ ఏమైనా ఉన్నాయండి? క్వరీస్ ఏమైనా ఉన్నాయండి? లేదంటే మనం క్లోజ్ చేద్దాం సెషన్. సో నేను చెప్పాను, ఇంకా కొంచెం చిన్న కాన్సెప్ట్ ఉంది. విల్ క్యాచ్ అప్ టుమారో. సో ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైనా చెప్తారా సార్? మరి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా ఆల్రెడీ క్వశ్చన్స్ అన్ని. ఏ కాన్సెప్ట్కి వచ్చేసరికి ఆ కాన్సెప్ట్, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతాడు, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతాడు అని అది నోట్ చేసేసుకోండి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నప్పుడు ఆ క్వశ్చన్ నోట్ చేసేసుకోండి. యా, ఇంటర్వ్యూకి డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవి నేను పంపిస్తాను, ప్రాబ్లం ఏం లేదు. బట్ కాన్సెప్ట్స్ వైజ్ మనం మాట్లాడుకున్నప్పుడు అది ఇంటర్వ్యూ క్వశ్చనే కదా. ఇప్పుడు నేను ఈరోజు చెప్పిన వాటిల్లో 2-3 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఖచ్చితంగా పడతాయి. ఏది అడుగుతాడు అనేది కూడా నేను చెప్పాను. నేను మీరు ప్రిపేర్ చేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కదా, మళ్ళీ షేర్ చేసిన తర్వాత చూసినప్పుడు మరి ఏం చేస్తున్నారు, నోట్స్ రాస్తున్నారా? నోట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్, నోట్స్ కూడా రాసుకుంటున్నాను. నోట్స్ రాసినప్పుడే అది ఇంటర్వ్యూ క్వశ్చన్ అంటే ఏంటి, ఏం అడుగుతాడు అనేది చెప్తున్నావు కదా ప్రతిరోజు. సో అది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పి దానికి ఒక చిన్న బుక్ పెట్టుకుని ఆ బుక్ లో ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది అడుగుతారని చెప్పి ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ రాసేసేయండి. సో ఎండ్ ఆఫ్ ది గేమ్ ఏమవుతుందంటే మీకు ఆ బుక్ తయారవుతుంది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ బుక్ తయారవుతుంది. యా, నా దగ్గర ఉన్నాయి, నేను ఏ రోజైనా షేర్ చేస్తాను, అది డజంట్ మ్యాటర్. నువ్వు ప్రిపేర్ చేస్తే నీకు బాగా గుర్తుంటుంది. అది క్లియరా? క్లియర్ సార్. రైట్.